కీర్తనలు 33వ అధ్యాయము 33వ అధ్యాయము 14. దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా యేసయ్యా మీకు వందనాలు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా పలకబడినటువంటి ప్రభువా లేఖనంలో ప్రభువా మేము చదువుకోవడానికి ప్రభువా వీరికి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదవబడినటువంటి లేఖనం ప్రభువా వివరించుటకు మా జ్ఞానం మరి ప్రభువా సరిపోదు నాయన. మమ్మల్ని మరుగున పెట్టి ప్రభువా మీరే రంగం మీద మాట్లాడారు. మా సొంత ఆలోచనలు మా సొంత మాటలన్నిటినీ ప్రభువా ప్రవేణ యేసుక్రీస్తు నామములో అంచివేయండి, బంధించండి. మీ ఆలోచనలు ప్రభావ మీ మాటలు మీరు తెలియపరచండి, వివరించండి. అయినా తెలిసినటువంటి ప్రభావ మేము తెలుసుకున్నటువంటి వివరాలు మీ వాక్యానుసారముగా మేము జీవించుటకు ఆ కృప దయచేయండి. ప్రభా ఎదుగునైనా ఈ యొక్క సమయంలో ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడంలో ప్రభావ మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలైనా. మేము ఒట్టి వారినైనా మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు అక్కడ సమీపిస్తున్నదని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా మీరు సజీవుడై ఉన్నారని మేము నమ్ముతున్నాం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవరంగాన్ని మా మధ్య మీరు సంచరిస్తున్న దేవుడై ఉన్నారు తండ్రి. మీకు వందనాలు స్తుతి చెల్లించుకుంటూ సమస్తము మీ చేతులు అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ కనుక మీరు పొందుకోమని ప్రవీణ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మరి అందరికీ ప్రభు పేరిట శుభాభినందనలు. అందరూ ప్రవీణ యేసుక్రీస్తుని విశ్వసించి వచ్చిన వారందరికీ చెప్పే మాటలను సఫలంగా మనసు పెట్టి వినండి. మనుషులు అయినప్పుడు అది మృగాలంటే నోరు లేదు కాబట్టి చెప్పలేదు. విన్నటువంటి పూర్తిగా మనం వాక్యం వైపునే చూసుకుంటూ వాక్యంతోనే మనం ప్రయాణిస్తున్నప్పుడు ఆ మాట ఏం చెబుతున్నారు, అన్నం తినమంటున్నారా, మజ్జిగ తాగమంటున్నారా, నీళ్లు తాగమంటున్నారా అనేటువంటిది మనకి ఎట్లా అర్థమవుతుందో ఆ విధంగా వాక్యం కూడా అర్థం అవ్వాల్సింది ఉంది. వరకు అలా ప్రత్యామ్నాయంగా కూర్చుంటూ ఉంటే రాబోయే ఉగ్రతలో మనం బాల్యభాషలు అవుటకు మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తున్నాను. నేను అలా ఉగ్రతలోకి వెళ్ళాలి అని చెప్పి ఆశ కలిగిన వాళ్ళు మనం ఏం చేయలేము. ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే నేనేమీ చేయలేదు. చెప్పడం నా వంతు. దేవుడు నోవాహుతో సువార్త ప్రకటన చేశాడు. నోవాహు ప్రపంచానికి సువార్త చేస్తున్నప్పుడు ఎవరు నమ్మలా. జలప్రళయం రాబోతుంది, జలప్రళయం అయిపోతుందంటే పిచ్చోడు చూస్తుంది. మరి అలానే ప్రవక్తలందరూ సువార్త చేస్తుంటే ఎవరు నమ్మలా, తెలుస్తుంది. మరి అదేవిధంగా ఈ యొక్క సాయంకాల వర్తమానము మరి ప్రవక్త రెనహాం గారు మధ్య తీసుకొచ్చిన వాక్యం మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ మరి ఏబు గారు అంటూ ఉంటారు, ఏమంటారంటే ఏబు గ్రంథము 34వ అధ్యాయము
యోబు గ్రంథం 34వ అధ్యాయము 34వ వచనం చదవండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 34వ వచనం. జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో నీలాగు పలుకుదురు. యోబు తెలివి మారిన మాట్లాడుతున్నాడు. అతని మాటలు బుద్ధిహీనమైనవి, దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదముట్టుకు శోధింపబడవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు తన పాపమును తోడుగా ద్రోహమును కూర్చుకొనుచున్నాడు. మన ఎదుట చప్పట్ల కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. ఇవన్నీ ఎవరు మాట్లాడుతున్నారు ఈ విషయాలు? ఎలీహు చెప్తున్నాడు. ఎలీహు ఏమంటున్నాడంటే, వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో ఇలా పలుకుతారు. యోబు తెలివి మారిన మాట్లాడుతున్నాడు. యోబు ఎప్పుడైనా తెలివి మారిన మాటలు ఎప్పుడైనా మాట్లాడా? ఇప్పుడు ఎలీహు ఏమయ్యాడు? ఎలీహుని దేవుడు ఆశీర్వదించాడా? యెహోవాను ఆశీర్వదించాడా? యెహోవా మాట, యోబు మాట విన్నాడా? యోబు మాటని దేవుడు అంగీకరిస్తున్నాడా? ఎలీహా మాట ఆయన ఆశీర్వదిస్తున్నాడా, అంగీకరిస్తున్నాడా? యోబు మాటలని, యోబు ప్రార్థనని యోబుని దేవుడు అంగీకరించాడు. మరి ఈరోజు దేవుని మాటలు చెప్పబడిన వారు ఎవరైనా కూడా, దేవుని మాటలను చెప్పబడిన వారు, దేవుడు మనతో నీతో ఏ విధమైనటువంటి కార్యాచరణ కలిగి ఉన్నాడు, నిన్ను ఏ విధమైన అభిషేకం కలిగి ఉన్నాడు అనేది మొదటి నుంచి చెబుతున్నప్పటికీ కూడా మరి ఎవరు కూడా గుర్తించలేదు. అర్థమైందా? దేవుడు నీవు నా మాదిరిగా ఉన్నావు అని చెప్పేశారని అంటే ఆదాము దాన్ని ప్రకటించలేకపోయాడు. నిశ్శబ్దంగా ఉన్నాడు. మరి కయ్యోను అత్మలను దేవుడు స్వీకరించలేదు. దేవుడు ఒక్కసారి రిజెక్ట్ చేశాడు అని పెట్టుకోండి, ఆయన మరలా ఇవ్వడు. మీరు అనుకుంటారు దేవుడు నన్ను రిజెక్ట్ చేసిన మళ్ళీ నన్ను ఆశీర్వదించాడు కదా అనుకుంటారు. దేవుడు ఎప్పుడు తన మాటని వెనక్కి తీసుకునేవాడు కాదు. ఆమె దేవుడు ఎప్పుడు ఒకే క్రమం కలిగిన వాడు. దేవుడు ఒకటే ప్రేమ కలిగిన వాడు. దేవుడు ఒకటే ఆశీర్వదించిన నువ్వు పశ్చాత్తాపడితే తప్పనిచ్చి నీలో ఆ తగ్గింపు పశ్చాత్తాపం ఉంటేనే దేవుడు తీసుకుంటాడు, కానీ లేకపోతే తీసుకుంటాడు. మీలో పశ్చాత్తాపం ఉందనంటే ఎలా ఉండాలి? మనం నిమిత్త మాత్రం ఎదుటి వారిని మనం ప్రేమించాలి, ఒకరి పట్ల ఒకరు గౌరవంగా జీవించాలి, మనం ప్రార్థనాత్మకంగా జీవించాలి, క్రమం కలిగిన జీవితంలో ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అవి నీలో నాలో ఉన్నాయా? గడిచిన వారంలో నుంచి ఇప్పటి వరకు జీవితాలు గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయా? లేవా ఉన్నాయా? పరీక్షించు. ఉదయాన్నే లేచి దేవుడితో నీవు ఏ విధంగా ఉన్నావు? ఉదయాన్నే లేచి నీ యొక్క దినచర్య ఏం చేశావు? దేవుడు నీకు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటను నువ్వు సరి చేసుకోకపోగా మరలా ఎదుటి వారికి కూడా చెప్పలేని స్థితిలో నువ్వు ఉంటున్నావా? ఉంటే దేవుడు నిన్ను క్షమిస్తాడని చెప్పారని నువ్వు నమ్ముతావా?
నమ్ముతా అర్థమైతే అర్థం అవ్వడం. ఇప్పటి మొహాలు వేసుకుంటూ ఇచ్చిపోయిన వారు కూడా చెప్పి పదే పదే నీకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఎదురుగా కూర్చొని నేను తోలుబొమ్మలు ఆటలాడడానికి కూర్చోలేదు. అర్థమైతే అర్థమైతే చెప్పండి, లేదంటే మీరు పక్కన కూర్చోండి, లేదా రాబాకని చెప్తున్నాను. ఆ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుందో లేదో నాకే అర్థం కాకుండా అర్థమవుతుందా? మొదటి ఆ మొహం అట్లానే పెట్టుకుంటుంటాడు, ఆ మొహం అలానే పెట్టుకుని కూర్చుంటాడు. ఆ మొహం చూస్తుంటే జీవం లేని మొహం చూస్తున్నట్టుగా ఇంకా దిష్టి బొమ్మను చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అది ఉన్నది కూడా పక్క పోతూ ఉంటుంది, ఆ ఉన్నది కూడా పక్క పోతూ ఉంటుంది. అసలు ఏదో మనిషికి ఒక నవ్వు, కళ, కాంతి ఏమి ఉండదు అన్నమాట. అసలు ఈ మనిషి చెబుతున్నది దిష్టి బొమ్మే. పొలాల్లో పెడతారు చూసారు దిష్టి బొమ్మ, ఆ దిష్టి బొమ్మ పదే 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 చెప్తారు. అరే మీరు అప్రదిష్టి పోవాలంటే నన్ను అప్రదిష్టి, మీరు పక్కన నిలబడి పక్క కూర్చోండి, పక్కన కూర్చోండి, లేకపోతే రాబాకండి మందిరానికి అని చెప్పి చూస్తున్నాను నేను. మీరు పాపంలో మునుగుతా సంఘం అంతా నాశనం అయిపోయిన పరిస్థితి తీసుకురాకూడదు కదా, సంఘం అంతా నాశనం అయిపోయే పరిస్థితి తీసుకురాకూడదు కదా. మీరెటు పాపంలో పోతున్నారు, మీరెటు చచ్చిపోతారు. మీరు చచ్చిపోతా అన్నం ఎందుకు తీసుకొస్తారు? అనవసరంగా ఇబ్బందులు తీసుకొస్తారు. వినేవాళ్ళు వెన్నే ఉండండి, చెప్పేది నన్ను చెప్పలేండి, నన్ను చెప్పలేండి. వాక్యాన్ని వినేవాళ్ళు ఎవరైనా వింటారు. శబ్ద ఇక్కడ ఉన్న లేకపోయినా సత్యాత్మ ద్వారా వింటారు. డిస్టర్బ్ చేయబాకండి, రాబాకండి చెప్పినప్పుడు రాబాకండి. మొదలెట్టి 5 నిమిషాల్లోనే నాకు అసలు ఆ తలం వెళ్ళిపోతుంది అన్నమాట. దేవుడు ప్రవక్త అంటాడు, ఏదైనా చెప్పాలన్నా కూడా మైండ్ ఖరాబ్ అయిపోతుంది. పరిశుద్ధాత్మ డిస్టర్బ్ అయితే ఆ పరిశుద్ధాత్మ ఉన్నది వెళ్ళిపోతుంది. శబ్దం చేసిన పరిశుద్ధాత్మ అట్లాంటిది మనము అసలు ఎంత ఉత్సాహం. నీలో ప్రార్థనా శక్తి ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. అసహించుకోడు. వాక్యం మాట్లాడుతున్నా కూడా ఆ పరిస్థితి ఏదంటే మరి మనం ఏం చేయలేము. సరే 1 మారు 2 మార్లు 3 మార్లు 3 మార్లు ఎందుకు ఈ ఇబ్బంది? ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నాకు అర్థం కాదు. తండ్రి పరిశుద్ధ ప్రభా, నన్ను ప్రభా ఆ సంఘమును ప్రభా మరి నేను చేయాలని సువార్తను ప్రభా మీరే పిలుచుకున్న దేవుడు నేను ప్రభా. ఇదిగోనైనా ఈ లోకంలో ప్రభా మేము బతకడానికి ఎన్నో మార్గాలను చూపించిన దేవుడు నేను మీకు వందనాలు చెల్లించుకుంటాను ప్రభా. ఇదిగోనైనా మనిషి బతకడానికి ప్రభా కట్టి కొట్టుకోవచ్చు ప్రభా, మరి నీతిగా బతకొచ్చు ప్రభా, ఏది మట్టి పనులు చేసుకోవచ్చు ప్రభా. ప్రభా తన యొక్క భక్తి కోసం ప్రభా ఎన్నో పనులు చేసుకోవచ్చు. కానీ ప్రభా నైనా నాకున్నటువంటి ప్రభా జ్ఞానం నిమిత్తం, ఆశ్రయించిన నిమిత్తం ప్రభా ఆర్థికమైనటువంటి ప్రభా పరిస్థితుల నిమిత్తం కూడా ప్రభా మీరు నన్ను ఆశీర్వదించారు ప్రభా. కానీ ప్రభా నేను అవన్నింటిని పక్కన పెట్టి ప్రభా మీ సేవలో రావాలని ప్రభా మీరు ఇచ్చిన పిలుపు నిమిత్తం ప్రభా నేను వచ్చినప్పుడు ప్రభా మీ సేవ నిజంగా ప్రభా నాకు ఎన్నో మార్లు అనిపిస్తున్నప్పటికీ ప్రభా నన్ను చేపట్టి నడిపించే దేవుడు మీరు నాయన. మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. ఇదిగో నేను ప్రతి క్షణం ప్రభా సాతాను ప్రభా చాలా భయంకరమైనటువంటి ఒత్తిడి చేస్తున్నాను, నేను అణిచివేస్తున్నాను. మరి సేవను కూడా ప్రభా మరి అణిచివేసేటువంటి పరిస్థితి వస్తుందండి. మీరే జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంఘంలో ప్రభా ఎదురు సాతాను పట్టుకుని ప్రభా సాతాను ప్రభా ఎక్కిరిస్తూ మరి ప్రభా హేళన చేస్తూ, అవమానపరుస్తూ, అల్లరి చేస్తూ మరి ప్రభా సంఘంలో ప్రభా ఉన్నటువంటి పరిస్థితి ప్రభా కనపడుతుంది తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకున్నా సాతాన్ని సంపూర్ణంగా ప్రభా మీరు అణిచివేయండి తండ్రి. సాతాను శక్తులన్నింటినీ ప్రభా యేసుక్రీస్తు నామంలో గద్దిస్తున్నాం తండ్రి.
ప్రభా మీ యొక్క సర్వశ్రేష్టమైనటువంటి ప్రభా ఆశీర్వచనాన్ని ప్రభా మాకు దయచేయండి. ప్రభా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి నాయన. మీరు మాట్లాడే కొద్ది మాటలైన ప్రభా మేము విని ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకుని ప్రభా మీ యొక్క కృప బట్టి ప్రభా మీ యొక్క వాక్యానుసారమైన జీవితంలో నేను నా కుటుంబం సంఘము ప్రభా మా పరిచయకు సహాయం చేసి దీవించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని హల్లెలూయా. దేవుడు కుమారే పలుకు 2 మార్లు పలుకు అయితే మనుషులు అది కనిపెట్టరు. అర్థమైందండి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు దేవుడు. పదే 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 చెప్పడు. అది మనుషులు కనిపెట్టరు. అది కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు. మనిషిగా ఆ పరిస్థితిని అయితే కలిగి ఉండలేడు. పరిశుద్ధాత్మను వారు పొందుకోవాలంటే ప్రార్థన అవసరం కలిగి ఉండాలి. దేవుడు శిక్ష విధింపగలవాడు ఎదుగుడు అని చెప్పి అడిగినప్పుడు ఎవరు శిక్షించగలడు? దేవుడు శిక్ష విధించేటువంటి జ్ఞానము ఆశీర్వచనం ఆయనకున్నది. దయచేసి మనము నలగ కొట్టుకోవాల్సినటువంటి ప్రార్థన అవసరం ఉంది. దేవుని మనం నలగొట్టుకోవాల్సినటువంటి ప్రార్థన అవసరం ఉంది. మనం ప్రార్థన అవసరం తగిన విధంగా జీవించలేకపోతే మనం గనక వాక్యానికి తగిన విధంగా మనం నడవలేకపోతే మన జీవితంలో ఎన్నోటువంటి అవసరతలను మనం కోల్పోతాం. నన్ను నేను సరి చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను. నన్ను నేను కట్టడి చేసుకోవడానికి నన్ను నన్ను సరిచేయ అని చెప్పేసానని అనుకుంటుంటే ఇక నీకు మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత మనం నలిగిపోతున్నాము, ఎంత దిగజారిపోతున్నాము. ఒక బిందె కొండలో వాటర్ ఉంటే ఆ వాటర్ మనం తాగుతున్నప్పుడు అది కొంత సమయానికి అది ఏమవుతుంది? పూర్తిగా అయిపోతుంది. మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే అది కొంతకాలానికి కరిగిపోతుంది. ఆ కరిగిపోయేటప్పుడు మనకి జరుగుతుంది, మనం జాగ్రత్త పడాలి అన్నప్పుడు మనం మరలా తెచ్చుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. మనలో ఉన్నటువంటి ఆశీర్వచనము, మనలో ఉన్నటువంటి శక్తి, దేవుడు ఇచ్చిన కృప ఒకసారి ఇస్తాడు. ఇచ్చిన దాన్ని మనం క్రమంగా నడిపించుకోవాలి. అది ప్రాణమైన అస్వస్థతకి మెరుగుదలైనా ఏదైనా ఒకసారి ఇచ్చినప్పుడు మరలా ఆ అస్వస్థత మనకు రాకుండా మనం సరి చేసుకుంటాం. మందు వేసుకున్నప్పుడు ఆ మందును బట్టి మనము ముందుకి వెళ్తూ ఉండాలి, క్రమంగా నడుచుకుంటూ ఉండాలి. రోజు మనకి ఇస్తున్నాడు కదా అని చెప్పి రోజునంతా వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటా ఉంటే మనంత దిక్కుమాలని సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. మనం తింటున్నాము ఇదే క్రమంలో మనం జీవించేటువంటి వారిగా ఉంటే చెట్టు మీద ఎగిరే కోతులు కూడా కాయ కోసుకొని ఎగురు గంతులేస్తారు. మరి మృగాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, రకరకాల పక్షులు. మరి మనం రకరకాలటువంటి జంతువులు భూమి మీద ఉంటున్నప్పుడు వాటి జీవితము మరి పరిణితి ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉంది, వారి జీవన శైలి ఎలా ఉంది, మరి మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఒక విషయం చెప్తున్నప్పుడు దాన్ని మనం కలిగి ఉండాలి. దాన్ని పదే 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 అలాగే చేస్తున్నాం అనుకో చాలా ఇబ్బంది, డిస్టర్బ్ అయిపోయింది. అది చాలా ఇబ్బందికరం. గుర్తుపెట్టుకోండి, పులిపేట మీద మెసేజ్ని నిలువరించే పరిస్థితిగా మనం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ సంఘము చిన్న సంఘం, మనకి చిన్న సంఘాన్ని మనము ప్రార్థనా కలిగి ఉన్నాం. ఓట్లు కూర్చోవడం ఎందుకు?
దేవా నన్ను కరుణించినైనా, దేవా నన్ను మహిమపరిచినైనా, దేవా నీ వాక్యానికి వాడుకోవడనైనా, ప్రభా నా చెయ్యి, నా కాలు, నా కన్ను, నా యొక్క మనసు, నా యొక్క బ్రెయిన్ నీ చొప్పున నాకు అన్ని ఉన్నాయినైనా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రభా నన్ను కాపాడుతున్నావునైనా, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు నన్ను కాపాడుతున్నావునైనా ప్రభా. ఈ సమయంలో ఎంతో మంది పక్షవాతాలు వస్తున్నాయి, ఎంతో మందికి మరి ఏదో ప్రమాదాలు జరుగుతున్నవి, ఎంతో మంది మరణానికి వెళ్ళిపోతున్నారు, ఎంతో మంది ఎన్నోటువంటి సమస్యలతో వేదన పడుతున్నారు, ఒత్తిడి గురవుతున్నారు, కొట్లాటి గురవుతున్నారు. మరి నన్ను నువ్వు ప్రతి క్షణం కాపాడుకున్నావు కదనైనా ప్రభా, మీకు వందనాలనైనా. నాకు ఇచ్చినటువంటి ఈ సర్వశ్రేష్టమైన జీవితాన్ని బట్టి నేను మార్చుకోవటంలో నన్ను బలపరచండి. మీరు చెప్పిన మాట నేను క్రమంగా పట్టుకొని బయటకు సహాయం చేయండి అయినా. నేను రోజు చొక్కా వేసుకుని ఏ విధంగా ఉంటున్నానో, నేను రోజు ఏ విధంగా తింటున్నానో ఆ విధంగానే వాక్యాన్ని కూడా నేను తిన్న వాక్యాన్ని నాకు నలుగురికి చెప్పుటకు సహాయం చేయండి అయినా. తయారు చేసినటువంటి వాక్యాన్ని నేను సరిగ్గా తీసుకెళ్ళాలి అని ఇట్లా ఎన్ని రకాలుగా మనం ప్రార్థన ఆయన దగ్గర వేడుకోవడానికి అవకాశం ఉంది. ప్రార్థన వేడుకోవడానికి అవకాశం ఉంది కదా, టైం ఉంది కదా, మనం ఏం చేయట్లేదు కదా, ఎవరితో మాట్లాడట్లేదు కదా, ఎవరితో లేదు. ఇంత అవకాశం సమయం ఉన్నా కూడా మనం వ్యర్థం చేసుకుంటూ నువ్వు సరైనటువంటి మార్గంలో నువ్వు నడిచేటువంటి పరిస్థితుల్లోనే ఎదుటి వారిని డిస్టర్బ్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. నేను నీతిమంతుడు అని చెప్పేసి అనుకుంటే మరి ఐదో వచ్చిన చదువు, 5వ వచనం నుంచి 34వ అధ్యాయం 5వ వచనం చదువు. నేను నీతిమంతుడును, దేవుడు నా పట్ల న్యాయం తప్పెను, న్యాయవంతుడై ఉండియు నేను అబద్ధికుడిగా ఎంచబడుతున్నాను. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని ఏమంటున్నాడు? అసలు ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నాడు. ఏ ఇట్లానే మాట్లాడుకుంటున్నాడు. ఏ నీతివంతుడే, యథార్థవంతుడే, తప్పిపోయిన వాడు కాదు, అబద్ధం ఆడలేదు, ఎప్పుడు ఎప్పుడు ఏమీ లేదు. మరి నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నేను నీతిమంతుడే కదా అని చెప్పాడు. ఏవే అనుకుంటుంటే దాని గురించి దేవుడు ఇక్కడ లేఖనం రాశాడంటే నీ జీవితం ఏంటి? నువ్వు ఆ పరిస్థితులు అనుకోవట్లేదా? ఇప్పుడు అనుకుంటున్నావా? నేను నీతిమంతుడును, దేవుడు నా పట్ల న్యాయం తప్పిన. ఎంత మాట నేర్చుకుంటారు. ఏమంటున్నాడు ఆ మాట? అర్థమవుతుందా? తెలుస్తుంది. ఇప్పుడు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. నేను నీతిమంతుడిని, శాలే నా ఎంత యథార్థవంతుడు లేడు. న్యాయవంతుడై ఉండియు నేను అబద్ధకునిగా ఎంచబడుతున్నానే. నేను న్యాయం చేసేవాడుగా ఉన్నానే. నన్ను ఎందుకు అబద్ధకుడు అంటున్నారు? నేను నీతిగా ఉన్నాను కదా. ఎంత ఘర్షణ, ఎంత హెచ్చించు. చూడండి ఏమంటాడు. ఏబు వంటి మానవుడు ఎవడు? అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును పానం చేస్తున్నాడు. అతడు చెడుతనము చేయవారికి చిలికాడాయి, భక్తిహీనులకు సహవాసి ఆయన. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరం కాదని అతడు చెప్పుకొనిచున్నాడు. నరులు దేవునితో సహవాసం చేయుట వారికి ఏమాత్రము ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనిచున్నాడు. చూసారా ఏమేమంటున్నాడు? నరులెవరు కూడా, మనుషులు ఎవ్వరు కూడా దేవుడితో సహవాసం చేయకండి, అది ఎంత మాత్రం ప్రయోజనం ఏమి లేదు, ప్రయోజనకరం కాదని అతను చెప్పుకొచ్చు. అది ప్రయోజనం కాదు. నాతోనూ మనుషులు ఒకరికొకరు చేసుకోవాలి కానీ దేవుడితో సహవాసం చేయాల్సిన అవసరం లేదు. నేను విజ్ఞానము గల మనుషులారా
నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అస్తంభము, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అస్తంభము. నరుల క్రియలను తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారి ఫలము ఇచ్చును. దేవుడు ఏ మాత్రము దుష్కార్యమును చేయుడు. సర్వశక్తుడు న్యాయం తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయన కప్పించినా, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసలను తన ఎద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించదు. నరుడు మరలా తూలి కావున దీని విని వివేచించుము, నా మాటలు ఆలకింపు. న్యాయమును ద్వేషించువాడు లోకమును నేరునా? న్యాయ సంపన్నుడైన వారి మీద నేరము మోపుదువా? నీవు పనికి మారిన వాడు అని రాజుతోనైనను, మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎడల పక్షపాతం చూపని వారితోనూ, పేదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వారికి అలా పలుకుట తగునా? వారందరూ ఆయనను నిర్మించిన వారు కారా? వారందరూ ఆయన నిర్మించిన వారు కారా? ధనవంతులు కానీ, సంపన్నులు కానీ, నీతిమంతులు కానీ, యథార్థవంతులు కానీ, వీరందరూ ఎవరు నిర్మించారు? దేవుడు ఒకసారి కన్యాలు చేస్తే ఏమవుతుంది? నువ్వు దూలు అయిపోయి, ఏ దూరులో నుంచి, ఏ మట్టిలో నుంచి నిన్ను దేవుడు తీసాడో ఆ మట్టిలోనికే నువ్వు కలిసిపోతావు. కాబట్టి నేను నీతిమంతుడనే కంటే దేవుణ్ణి ఆరాధించటంలోను, స్తుతించటంలోను నీ అహంకారము నీకు అడ్డొస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు కదా. నువ్వు మంచోడివే, దేవుడు అంత మంచోడు కాదు, గుర్తుపెట్టుకో. నేను బాగానే ఉన్నాను కదా దేవుడా, నన్ను ఎందుకు దేవస్థానం? వీళ్ళ అమ్మ కానీ వీళ్ళ నాన్న కానీ ఏ తప్పు చేశారని వీళ్ళ పిల్లలు ఈయన గుడివాడిగా పుట్టాడు అని చెప్పేశారని ప్రభువైన యేసుక్రీస్తుని శిష్యుడు అడిగారు. దేవస్థానం ఆయన ఏమంటున్నాడంటే, ఈయన కానీ ఈయన తల్లిదండ్రులు కానీ ఏ పాపం చేయలేదు. దేవస్థానం ఈయన గుడ్డివాడిగా పుట్టడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికే. ఆమె దేవుని నామానికి ఈయనకి స్వస్థత వస్తే ఎవరి వల్ల స్వస్థత వచ్చిందంట? దేవుని వల్ల. ఇప్పుడు దేవుడు స్వస్థత ఇచ్చాడని చెప్పేస్తారని ఘనత మహిమ ఎవరు దొరుకుతుంది? యేసుక్రీస్తుకి ఘనత మహిమ దొరుకుతుంది, దేవుడికి దొరుకుతుంది. దేవుడికి ఘనత దక్కడం కోసం, దేవుడు మహిమార్థం కోసము ఆ బిడ్డని వాడుకున్నాడు. అర్థమవుతుందా? ఎవరికైనటువంటి ఏదైనా సరే పుట్టకతోనే, ఎవరికి ఏదైనా కానీ మొదటి నుంచి ఒక లోపం ఉంది అని అంటే అది దేవుడి మహిమార్థమే. మధ్యలో ఏదైనా మనం వచ్చింది అని అంటే, ఒక జలుబు వచ్చినా, ఒక షుగర్ వచ్చినా, ఒక బీపీ వచ్చినా, ఒక శరీర లోపం వచ్చినా, ఏదైనా వచ్చిందని అంటే అది మన క్రియలు చొప్పునే. అదవుతుందా? అది మన క్రియల చొప్పునే మనకి ఏమవుతుంది? లోపం వస్తుంది. అది మనం ఆ క్రియల చొప్పున ఏదైతే లోపం వస్తుందో దాన్ని మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలంటే ఏంటి? దానికి ఏమో చేసుకోవాలి? వాక్యం అనేటువంటి ముందును మనం వేసుకోవాలి. ప్రార్థన అనేటువంటి అవసరం సరి. ఆయన దగ్గర మొరపెట్టుకొని ఒకరినొకరు సరి చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పటికీ దేవుడు ఒక మారు 2 మార్లు చెప్తాడు, పదే చెప్పే దేవుడు కాదు. ఇప్పుడు నేను ఇంత మాత్రాన్ని ఎందుకు చెప్తున్నానంటే, రాబోతున్న ఉగ్రత మీకు చాలా హెచ్చరించాను. మీరు కావాలంటే నా యూట్యూబ్ ఛానల్స్ లో నేను రికార్డ్ చేసినటువంటి ఒకసారి వెనక్కి చూసుకో. 2026 ప్రమాదకరమైనటువంటి సంవత్సరముగా నాకు ఎప్పటి నుంచో దర్శనం ఉంది అని అర్థమవుతుందండి. ఇది నాకు 2012 నుంచి దర్శనాలు వస్తూనే ఉంది. 2016లో దర్శనం ఉంది. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. కరోనాకు ముందుకి నేను హెచ్చరిస్తూనే వచ్చాను, ఏదో విపత్తు రాబోతుందని. సహోదరులు చాలా మంది దాన్ని అంగీకరించారు. అంగీకరించిన వారు కూడా
దేవుని అభిషేకం ఉన్న బిడ్డలని ద్వేషించుకుని దూరం చేసుకుంటే శాపగ్రస్తురాలు అవుతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. అదో దేవుడు మనకి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నప్పుడు అది నీకును నాకును గొప్ప కాదు. అక్కడ ఏమన్నాడు, ఏ బంధువులోనే నేను నీతివంతునే కదా, న్యాయవంతునే కదా అంటే కుదరదు. అట్లాగే నాకు దర్శనం వచ్చింది కదా అని చెప్పేసి అని నాకు నీ ముందుగా నీకు చెప్పాను అని చెప్పి నేను హెచ్చింపు కలిగినటువంటి స్థానము నాకు ఉండకూడదు. దేవసుధారుడి అర్థమవుతుందా? దేవసుధారుడి దేవుడు ఆ మాట నా నోటి నుంచి పలికించడం కోసం నా శరీరాన్ని అక్కడ వాడుకుంటున్నాడు. ఆమె ప్రవక్త కూడా ఇదే విషయాలు చెప్తూ వచ్చాడు. ఆ మాటను పలికేంత వరకే దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు. ఎంతవరకు పలికించాలి, ఎవరిని ఆయన ఆకర్షించాలనుకుంటున్నాడో ఆకర్షించేంత వరకు నా శరీరమును దేవుడు వాడుకుంటాడు. ఆమె ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే దేవుడికి దగ్గరగా రావడం కోసం నా శరీరాన్ని వాడుకుంటున్నాడో నాతో పని అయిపోయిన తర్వాత నన్ను ఆయన తప్పించేస్తాడు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతవరకు నేను పాత్ర కలిగినటువంటి వాడిగా ఉన్నందుకు దేవుని చేతిలో నేను పాత్రగా ఉన్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది నాకు సంతోషం అర్థమవుతుందండి. అందుకనే మనము దేవుని వైపున తిరిగి చూడవలసినటువంటి సమయం. ప్రవక్త ఏం చెప్తున్నాడు, తండ్రుల హృదయము పిల్లల వైపున, పిల్లల హృదయము తండ్రుల వైపున తిప్పు కాలము వచ్చున్నాడు. ఆమె ఆ ఏలియా ఇప్పుడు మిమ్మల్ని తిప్పుతున్నటువంటి ఆత్మ ఏలియా. ఆమె అది ఎవరు కాదు, ఏలియా. ఏలియా అంటే ఆ క్రీస్తే. ఆమె ఆ క్రీస్తు అనే బండ మీద మిమ్మల్ని కోసం దేవుడు నిన్ను నన్ను ఆకర్షించున్నాడు. ఆమె అది ఆశీర్వచనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, మనం ఆయన మాటలు విని ఆయన తప్పు తిరిగినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. అది మనం తిరగకుండా మనము నాలో తప్పే ఉంది, నాలో తప్పే ఉంది, నాలో తప్పే ఉంది, నాలో తప్పే ఉంది అనుకుంటూ ఉండు. ఈలోపు రావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతుంది. నీకోసం దేవుడు ఎప్పుడు కూర్చోడు. దేవుడు నా కోసం కూర్చుంటాడు కదా అనుకుంటే కూర్చొని ఉండడు. చూసినంతసేపు చూస్తాడు, చూసినంతసేపు చూస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఏగుని కూడా దేవుడు వాడుకున్నంత వాడుకున్నాడు. తర్వాత ఏం చేశాడు, తీసి పక్కన పడేస్తాడు. ఈ కాల ప్రవక్తని ఎంతో ఆశీర్వదించాడు. ఎవ్వరికి ఇవ్వనటువంటి గొప్ప ఆశీర్వచనాన్ని ఈ కాల ప్రవక్తకి దేవుడు ఇచ్చాడు. ఆమె మరి ఆయన కూడా ఎంతవరకు ఉన్నాడు, దేవుని మహిమ కాక. ఆయనకు అవసరం అయిపోయినప్పుడు ఆయన్ని ఈ ప్రజలు ప్రవేణ యేసు క్రీస్తుగా మళ్ళీ కొనియాడటం మొదలుపెట్టారు. ఆమె ప్రవేణ యేసు క్రీస్తు మళ్ళా పుట్టాడు, ఇదిగో రెండో రాకడ మరి గ్రహణంలో జరిగింది అనేటువంటి విషయాన్ని మాట్లాడటం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇప్పుడు ఈ వ్యక్తి ప్రవేణ యేసు క్రీస్తు అయితే ఏమవ్వాలి, ఆరోహణ అవ్వాలి. ఆరోహణ అవ్వకుండా చచ్చిపోయాడంటే ఏమవ్వాలి, ఈయన యేసుక్రీస్తు కాదు, ఈయన మీద ప్రభావితమైంది ప్రవేణ యేసుక్రీస్తు ఆత్మ అనేది రుజువుపరచడానికి కార్ యాక్సిడెంట్ లో ఆయన చంపేశాడు. ఆమె అర్థమవుతుంది. కారు యాక్సిడెంట్ లోనే ప్రణహంగా చనిపోయారు. ఆయన ఎముకలన్నీ విరిగిపోయింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆ ఎముకలన్నీ అతికించబడ్డాయి. ఆయన పుస్తకాలు చదువుతుంటే తెలుస్తుంది, ఆయన చరిత్ర బుక్స్ అన్ని చూస్తుంటే మీకు తెలుస్తుంది, పెట్టుకుని కూడా చూస్తే తెలుస్తుంది. మొదటిగా ఆయన చనిపోయే క్షణంలో ఆయన ప్యాచెస్ అయింది, తర్వాత ఆయన అతికించబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని నీవును నేనును ప్రవేణ యేసు క్రీస్తును వెంబడించేటువంటి వారిగా ఉన్నప్పుడు మనము ఆయన మనకి ఇచ్చిన కృపను బట్టి ఆ యొక్క మహాదేవుడికి మనం ఏం చేయాలి, మొరపెట్టుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సరైన మార్గంలో నడవలసిన వారిగా ఉన్నాం. ఆమేన్.
హేబు ఏ విధంగా నడిచాడో, హానోకు ఏ విధంగా నడిచాడో, నోవాహు ఏ విధంగా నడిచాడో, మరి దావీదు ఏ విధంగా నడిచాడో, దానియేలు ఏ విధంగా నడిచాడో, మరి ఎలీహు ఏ విధంగా నడవడం కోసం ప్రయత్నం చేసి పడిపోతున్నాడో దాన్ని మనం గుర్తెరిగి నడుచుకోవాలి. దేవసుద్రహాలి మీకు ఇప్పుడు ఒక్కసారిగానే అంతం రాదు. చెప్తున్నాడు ఆమె ఒకేసారిగా అంతం రాదు. మనిషి ఒకేసారిగా చనిపోదు. అకస్మాత్తుగా చనిపోతే దాన్ని ప్రమాదం అంటారు. ప్రపంచానికి ప్రమాదం రాల. ప్రపంచము నూతనంగా నిర్మించబడాలి. ఆమె నూతనంగా నిర్మించబడాలి. దేవసుధారి కొత్త ఆకాశం కొత్త భూమిని నిర్మిస్తానన్నాడు. దేవసుధారి కొత్త ఆకాశం కొత్త భూమి ఈ భూమిలో నుంచి ఈ ఆకాశంలో నుంచి రావాల్సి ఉంది, కానీ దీనిని నూతన పరచవలసి ఉంది. కానీ దీన్ని తీసి పక్కన పెట్టి ఏదో స్టోర్ రూమ్ లో పెట్టి తాళా వేసి మళ్ళా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కాదు. దేవసుధారి ఇలాంటివి చాలా సార్లు జరుగుతూనే ఉంటాయి. వాక్యానికి తగిన విధంగా నీవును నేను మార్చుకుని వాక్యం వైపు తిరగవలసినటువంటి సమయం చాలా సమీపంలో ఉన్నది. దేవసుధారణగా పెట్టుకోండి. జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా భీకరమైనటువంటి పరిస్థితులు ఉన్నవి. ప్రపంచము చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఉన్నది. ఎవరు ఆధిపత్యంతో ఎవరికి వారు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆధిపత్యాలు, వారి యొక్క అహం యొక్క నిర్ణయాల వలన ప్రపంచము ఈ రోజున ఆర్థికంగా కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితి వస్తుంది. ఫ్యాషన్ కోసం మనం ఏదో తిరిగలవాలని చెప్పేసి ప్రకటించుకోవడం కాదు, కానీ సమయానికి తగ్గట్టు మరి తినేటువంటి ఆహార పద్ధతులు మార్చుకోవడం, మరి మనం తక్కువ ఖర్చుతోనూ మనం సరి చేసుకుంటాం. ₹1 సేవింగ్ ఎలా చేసుకోవాలో సరి చేసుకోవడం, తోటి వారి పట్ల గౌరవ విధానాలను కలిగి ఉండటం, విచ్చలవిడితనాన్ని తగ్గించుకొని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని కరోనా మనకు నేర్పించినప్పటికీ మళ్ళా జనాభా యథాస్థితి తదారా మరలా 5-6 సంవత్సరాలు మళ్ళీ అదే పరిస్థితి. ఇప్పుడు మరలా ఏమవుతున్నారు, 10 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంటే గ్యాస్ పొదుపు చేసుకోవాలి, కట్టెలు పొయ్యిలు పెట్టుకోవాలి, బొగ్గులు పొయ్యి పెట్టి కుంపలు పెట్టుకోవాలి, ఎక్కువ అనవసరమైన వంటకాలు చేయబాకండి, గ్యాస్ పొదుపుగా వాడుకోవడానికి చిన్న చిన్నగా ఆహారం భోజనం వరకు వండండి, పేస్ట్ చేయబాకండి, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తాయి తగ్గించుకోండి, సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి ఎక్కువ తినకుండా తగ్గించుకోండి. అవునా కదా? ఇప్పుడు ఈ సమాజం అంటే ప్రపంచము ఒక దెబ్బ వేస్తే కానీ దేవుడు మళ్ళీ సరి చేస్తారు ప్రతిసారి. మరి మనము ఎలా ఉండాలి? పొద్దుకు దెబ్బ తినడానికి అవును. దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాట మన చెవికి వినపడినప్పుడు ఖచ్చితంగా మనము ఆజ్ఞను మనం కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళు మాట చెబుతున్నారంటే ఆ మాట మనం ఎలా వింటున్నామో, మన ప్రవక్తలు మనకు మాట చెబుతున్నారంటే ఆ మాట మనం వింటే అది ఖచ్చితంగా చేయాలి. ఉదయకాలంలో మీరు ఇలా జీవించాలి, సాయంకాలం ఇలా జీవించాలని మనకు చెబుతుంటే ఆ మాటను మనం ఖచ్చితంగా చేయలేకపోతే వాక్యాన్ని వెంబడించిన వారి కాదు. వాక్యంలో వెంబడించిన వారే ఈరోజు మరి ఆశీర్వదించబడతారు. వాక్యాన్ని వెంబడించకుండా మనం ఇష్టానుసారంగా పోతాం. నేను బాగున్నాను మీరు సరి చేసుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు అవసరం. ఇరవై వచ్చింది. ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. దేవసుధారణీయ దుష్క్రియలు చేయవారు దాగుకుంటకు చీకటైనను అనాంధకారమైన లేదు.
అర్థమైందండి. దుష్క్రియలు చేసేవారు చేయవారు దాక్కోవడానికి చీకట్లో దాక్కుంటాం, మేము ఎక్కడో భద్రంగా ఉంటాము, మేము విలాసవంతమైనటువంటి అండర్ గ్రౌండ్ కట్టుకుంటాము, లేకపోతే మేమేదో కొండల మధ్య ఉన్నాము, మేమేదో ఎవరికి తెలియకుండా మరి మేము ఉన్నాము చేస్తాము అని చెప్పేసానంటే అలాంటిది ఏమి లేదు. మరణాంధకారమైనను లేదు. మరణించినా కూడా దుష్టుడు మరణించినా కూడా దేవుని యొక్క ఉగ్రతలో పాలువాల్సి ఉంటుంది. అందుకని నువ్వు మరణించే లోపే దేవుని ఉగ్రత నీ మీద రాకుండా నువ్వు ఆ విధమైనటువంటి సర్వశ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. నేనేదో వాళ్ళు ఉన్నాను కదా, నేను చచ్చిపోతాను, నేను ఈరోజు ఎన్ని తప్పులు చేసి చచ్చిపోతాను, నేను రేపు చూడబోతానా ఏంటి నేను చచ్చిపోయిన తర్వాత అనుకుంటే ఏమవుతుంది? ఆత్మ కదా శిక్ష పడేది. రేపు ఆత్మ పాతాలను పక్కబడితే ఎంత భయంకరమైనటువంటి వేదన పడతాం. అదే వాక్యం. అది ఎందుకు నేను నిర్లక్ష్యం, ఎందుకు నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించగలగాలి? దేవుని వాక్యంతో ఎంతవరకు పోరాడగలుగుతావు? సాధారణ పోరాడలేనటువంటి పరిస్థితే కదా. ఎన్నోసార్లు సరఫరైన దేవుడు, కానీ దేవుడు మనం మట్టుపెట్టాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఎవరినైతే మోసం చేసావో వారే నిన్ను శిక్షిస్తాడు అని చెప్పేసి అంతవరకు సాగాడు. ఆమె నువ్వు వధువుని మోసం చేసావు, వధువే నీకు మరణ శిక్ష చేస్తాడు అని అంటాడు. ఆమె ఆ వధువు మరణ శిక్షను వేసేంత వరకు ఆ వధువుకి ఏం చేస్తున్నాడు? ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి బలపరిచి తీసుకొస్తున్నాడు. ఆమె ఆ వధువు స్థానంలో నువ్వు ఉంటే సాతాను గాడిని పట్టుకుని సాతాను గాడి ఆ యొక్క చాడల్ని నువ్వు సరిగా ఆలోచన చేసుకుంటూ పట్టుకుంటూ అడుగులు వేయగలుగుతావు. దేవునికి తగిన విధంగా ఉండి నీవు దేవునికి వారసులు అయితే దేవుడు చేయిస్తున్నటువంటి యుద్ధము నీదే. ఆమేన్. ఆ యుద్ధంలో నువ్వు నిలబడాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ కవచాలు మనం ధరించుకోవాలి. ఎలాంటి కవచాలు ధరించుకోవాలి? వాక్యం అనేటువంటి మనం రక్షణ కవచాన్ని ధరించి ముందుకెళ్ళాలి. తెలుసుకుంటారు వాక్యం ఏ విధంగా మనల్ని చెబుతుందో దానిలో మనం ఏమాత్రము మర్చిపోయేవారు తప్పిపోయేవారుగా ఉండకూడదు. దేవుని ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతన్ని విచారణ చేయడం దేవునికి అగత్యము లేదు. ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం మాటి మాటికి ఆయన్ని టెస్ట్ చేసి పరీక్షించి నీకు అలా చేయకూడదు, ఇలా ఇలా చేయకూడదు చెప్పడం దేవుడు వాక్యం అనేది చెప్తుంది. అర్థమవుతుందా? ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలం అతన్ని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు. అంత అవసరం లేదు. పొదుగుకి విచారించండి, పొదుగుకు నీకు శిక్షణ ఇవ్వడు. ఒక మారు రెండు మార్లే చెప్తాడు దేవసుధరణి. నీకు చెప్తున్న దాన్ని నువ్వు విని మార్చుకుంటే దేవుని వైపు నీవు కనబరచబడతావు. ప్రభువా నాకు నీ వైపు నడవడానికి, నీ వైపు జ్ఞానం ఇవ్వడానికి పొదుగు నువ్వు అడుగుతూ ఉంటే సరికాదు. అడిగిన దాన్ని నువ్వు అడిగావు, ప్రభువా నువ్వు నాకు చెప్పావు కదా, నాకు చికెన్ కావాలి అని చెప్పేది షాలి నుంచి అడిగాడు. నేను అడిగాడు, నువ్వేం చేస్తావు? వంట చేస్తావు లేదా? చేస్తావు. చేసిన తర్వాత ఆయన తింటాడు, అయిపోయింది. దాన్ని మరలా అడిగించుకుంటా కూర్చున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అది నీ చెవికి వినపడింది, నువ్వు చేస్తుంటారు. ఆయన్ని చేయగలిగేటువంటి వస్తువులు నీ దగ్గర ఉన్నవి చేసి నీకు దేవుని ఆరాధించగలిగేటువంటి సమయం నీకు ఉంది, పరిస్థితి ఉంది, దాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. అయినా మనం చేయకుండా ఉన్నాం. అవేమవుతాయి? చికెన్ వండడానికి అవకాశం ఉంది, దాన్ని ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు పెట్టావు, ఏమవుతుంది? పాడైపోతుంది కదా. ఇది కూడా ఏమవుతుంది? వ్యర్థం. మరి అట్లాంటి పరిస్థితి నీకును నాకును ఉందా లేదా అనేది
ఇక్కడ ప్రతి ఒక్కరు విమర్శించుకోవాలి. ఇక ఎవరికో ఒకరి గురించి నేను చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నాను, అందరి గురించి చెప్తున్నాను. బతుకు నీకు అడుగుతున్న దాన్ని చేసిన తర్వాత కూడా నీకు చెప్పింది ఇదిగో నువ్వు ఇలా కాదు ఇలా ఉండు అని చెప్పిన తర్వాత కూడా నాకు మంచి బుద్ధి ఇవ్వయా, మంచి జ్ఞానం ఇవ్వయా. నీ బుద్ధి ఉంటే నీకేం బుద్ధి కావాలి? పొద్దున్నే లేచి చక్కగా ఏం చేయాలి? బ్రష్ చేసుకుని చక్కగా నువ్వు బ్రష్ చేసుకుని దేవుని స్తుతించి ఉదయాన్నే లవంగానే దేవుని స్తుతించండి, దేవుడి వాక్యం చదవండి. సమయం లేదా? సమయం లేదా? వాక్యం చదువుకునేటువంటి సమయం లేదా? దాన్ని సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేకపోతే ఒకసారి పదే 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 చెప్తున్నప్పుడు ఆ వాక్యం నీకు వస్తున్నప్పుడు కూడా నేను అలానే ఉంటాను. ప్రభువా నాకు మంచి బుద్ధినివ్వయ్యా, నా కృపనివ్వయ్యా. నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకునే సమయం ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు నీకు ఆ సమయం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఏ పిలికేసాను దాచిపెట్టాడు ఆయన సమయాన్ని. నేను రోజు కుటుంబ ప్రార్థన చేసుకుని కృప ఇవ్వయ్యా ఆయన దాచిపెట్టాడా? నీకు దాచి ఇవ్వడానికి ఏదైనా ప్రింట్ చేసుకుని పెట్టి తాళా వేసి పెట్టుకున్నాడే అంటే నువ్వు కదా కుటుంబ ప్రార్థన చేయాల్సింది. రోజు అడుగుతారు అది ప్రార్థన మార్చుకున్నాను. మీరు చేయాల్సిన పని నీకు చేయకుండా దేవా నాకు నీకు ఏం చేస్తారు? కొంచెం పెడతా ఉంటాడా? నీకొక్కడైనా దేవుడు, నీకొక్కడికైనా ఆయన దేవుడు. అర్థమవుతుందా? 10 మంది పిల్లలు ఉంటే చక్కబెట్టడం ఎంత కష్టమో తెలియదు. ఇంట్లో పనులు చేసుకోవడానికి మనం అంత కష్టంగా ఉంటున్నప్పుడు మన నలుగురున్న ఇల్లు చక్కబెట్టడానికి ప్రతి ఒక్క కుటుంబంలో వారి కష్టమైన ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న వారిని నడిపించడానికి సేవకుడు కష్టమైనప్పుడు, ప్రధాన యాజకుడు ప్రపంచాన్ని నడిపించేటువంటి వాడు, కోటాను కోట్ల మంది జనాభా, కోటాను కోట్ల లక్షణాల ఆలోచనలు, మరి మతాచారాలు, పద్ధతులు, దేశ ప్రాంత విభేదాలు ఎన్నో రకాలు ఉన్నటువంటి వాటిని సరిచేయడానికి ఆయన ఎంత శ్రమ పడుతున్నాడు. నీకు ఇచ్చాడు, ఆ స్పేస్ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా ఇవ్వలేదు. అరే నీకు గంట టైం నీకు దొరికితే ఆ గంట టైం పోగొట్టుకుని నాకు గంట టైం నాకు గంట టైం ప్రార్థన చేయొచ్చు. అది నీకు రోజంతా టైం ఉంది. నువ్వేమైనా పనికి వెళ్ళేవాడువా? లేదే. నువ్వేమైనా చేసేవాడువా? లేదే. పని చేసుకునేవాడు చేసుకుంటున్నావు. ఖాళీ కూర్చున్నవాడు ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థనా శక్తి నీలో ఉన్నప్పుడు నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత రావాలయ్యా. ఆ స్థితికి నువ్వు రావాలి. నువ్వు నడుస్తుంటే నీ అంగీ తగిలితేనే స్వస్థత రావాలి. ఎందుకంటే నీలో అంత యథార్థంగా వాక్యం చెవికి ఏది వినపడుతుందో నువ్వు అంత పరిపూర్ణుడుగా నువ్వు అంత నింపుకుంటుంటే, అంత బలంగా ఉంటుంటే, అంత సంపూర్ణంగా నువ్వు నింపబడుతుంటే అప్పుడు నువ్వేమవుతావు? ఎంత తేజస్సు అవసరం. నీలో తేజస్సు వస్తే, జ్ఞానము పరిపూర్ణత వస్తే పాత జీవితాన్ని విడిచిపెట్టి ముందుకు రా. పాత నీరు వచ్చినప్పుడు, కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పట్టుకెళ్ళాలి. నీలో నూతన జీవితం వచ్చినప్పుడు నీ పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత లక్షణాలను చంపేసి వాటిని పెట్రోల్ పోసి తగలబెట్టేసి నేను అదే ఉంటాను, నేను అట్టానే ఉంటాను అంటే అదే ఉంటాను, ఎట్టానే ఉంటానంటే ఏంటి? నేను అదే మీకు వాక్యం చెప్తున్నాను. ఆ దెయ్యాలు పట్టినటువంటి మహాసేనలను పట్టినటువంటి వాడు అక్కడ అస్వస్థత గురయ్యి వాడు ఊరిలో మొత్తం గందరగోళం చేస్తున్నప్పుడు ఆ గ్రామస్తులందరూ ప్రార్థన చేశారు, దేవా కరుణించు కరుణించారు. ఒకవేళ యేసుక్రీస్తు స్వయంగా వచ్చి ఆయన స్వస్థత ఇచ్చి ఆయన స్వస్థుడయ్యి ఒకవేళ యేసుక్రీస్తు దగ్గర ఆయన దుస్తులు కట్టుకొని కూర్చొని ఉంటే ఆయన చూసి ఏమంటున్నారు వాళ్ళు? ప్రభా నేను చూస్తే మాకు భయం వేస్తుంది. ఈ సంఖ్యలు కట్టిన తెచ్చుకుని సమాధుల్లోకి వెళ్ళి వీధుల్లో గందరగోళం చేసింది నా దగ్గర నువ్వు నా దగ్గర ఉండొద్దు ప్రభా, నువ్వు వెళ్ళిపో.
ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో నా జీవితంలోనికి వచ్చిన ప్రతిసారి నేను ఇలానే ఉంటాను ప్రభా, నువ్వు వెళ్ళని చెప్పేసి అనేటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. అందుకనే దేవుడు ఉన్నాడు, ఎవరైతే తలుపు తీస్తారో, నేను తలుపు తట్టిన వేళ ఎవరైతే తలుపు తీస్తారో వారు నాతో, నేను వారితో ఆ తండ్రి అని సింహాసనంతో భోజనం చేస్తాం. ఇది జరగాలి, ఇది నాకు కావాలి. ఆమేన్. ప్రభువా, నేను ఆహ్వానిస్తున్నాను, నాలో నువ్వు జీవించినాయనా. నాలో ఏ దురాత్మో, ఏ పరిమాణ ఆత్మో, ఏ కుళ్ళు కుతుక కలిగిన ఆత్మో, ఎవరిని దూషించే ఆత్మ, నన్ను నేను హెచ్చించుకునే ఆత్మ, నేను నాలో మనిషి అసలు నేను ప్రాణం ఉన్నానంటే నీ కృప చొప్పునే కదా నాయన, నీ కృప చొప్పునే కదా నేను నాకు ప్రాణం ఉంది. సహజంగా తల్లిదండ్రులు పిల్లలకి అందరి పిల్లల్ని పెంచుతారు. తెలుసు, నా పిల్లలు నేను బాగానే పెంచానని ఏ తండ్రో ఏ తల్లి అనుకుంటారు, అందరూ అదే అనుకుంటారు. కానీ పిల్లల సాటిస్ఫాక్షన్ కలిగి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పక్కన పిల్లడు బైక్ లో వెళ్తున్నాడు, నేను సైకిల్ వేస్తాను, వాడికైనా బైక్ ఉంది, వాళ్ళకి నేను పిల్లండి, నా తల్లిదండ్రులు నాకు ఎందుకు బైక్ ఇవ్వలేదు? వీడికి బైక్ ఇస్తే వాళ్ళైనా కారులో వెళ్తున్నారు, నేను ఎందుకు కారులో వెళ్ళకూడదు? వాడు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, నాకు నా తల్లిదండ్రులు ఎందుకు ఇవ్వట్లేదు? ప్రతి ఒక్క పిల్లవాడి దగ్గర, పిల్లల దగ్గర, ఆ తల్లిదండ్రుల దగ్గర ఇది ప్రపంచమంతా ఉన్నటువంటిది. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ఏదో ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో ఆశీర్వదించాలి, ఎంతో గొప్పగా వాళ్ళని చూడాలి, ఎవరికంటే తక్కువగా అని ఎంత పీకులాడతాడండి. వాడి కంపారిజన్ కోసము, అరే వీటికంటే పక్కనోడు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, నా పిల్లడు కూడా ఖర్చు పెట్టాలంటాడు. వీడి 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాడిని టార్గెట్ చేసుకోండి. ఆ పక్కన 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, చూసావా? వాడు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, మా బాబు నాకు ఎందుకు 1,00,000 రూపాయలు ఇవ్వలేదు? సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు. అందుకనే పిల్లల్ని పెంచాల్సిన పెంచండి, క్రమాన్ని నేర్పించండి. ఇక్కడ నేను చేశాను కదా అని అంటే ఏం చేస్తావు? నువ్వేం చేయలే, నిన్ను నువ్వు మార్చుకో. ఆ స్థితి నీకు ఇచ్చాడే. ప్రతి ఒక్క పిల్లవాడు ఏం ఆలోచించారు? ఇక్కడ నేను ఈ భూమి మీద పుట్టడానికి నా తండ్రి నా తల్లి చేసినటువంటి కృప కదా. వాళ్ళు నాకు ఈ శరీరాన్ని కనుక ఇవ్వకపోతే, వారు పుట్టినప్పటి నుంచి నన్ను ఆలనా పాలన చేసి పెంచకపోతే నేను ఈ స్థితిలో ఉండలేను కదా. వారిని ఎప్పుడు నేను గౌరవించుకోవాలి కదా, ఎవరిని ఎప్పుడైనా నేను అభిమానించుకోవాలి కదా, ఎప్పుడైనా వాళ్ళని ప్రేమ కలుసుకోవాలి కదా. వాళ్ళు లేకపోతే నా జీవితం ఎక్కడ ఉంది? వాడికి డబ్బు వచ్చిందా, డబ్బు రాలేదా? ఈరోజు వాళ్ళు ఎవరైనా నువ్వు సంపాదించు, ఆ యొక్క స్థితి వాళ్ళ దగ్గర లేదు, నువ్వు చేసుకో, కానీ నీకు ఇచ్చినది. అట్లాగే దేవుడు నీకు ఏమిస్తున్నాడో నువ్వు అది పొందుకోవాలి. అదే అంటున్నాడు ఆయన, నేను నీతిమంతుడు, దేవుడు నా పట్ల న్యాయం తప్పిను అని ఏవో నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని అంటాడు. ఆమె ఏమనుకున్నాడు? నేను నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని, నేను గొప్పవాడిని, నేను న్యాయవంతుడైన ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుతున్నాను. నేను అబద్ధికుడిగా ఎందుకు ఎంచబడుతున్నాను? నేను న్యాయవంతుడే కదా, నేను నీతివంతుడే కదా, నేను యథార్థవంతుగా ఉన్నాను. నేను ఈ పరిస్థితులు ఎదుర్కొంటానండి. నేను అనుకుంటా ఉన్నాను, ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు అంటున్నారు? దేవసుధారుడి నాకు గడిచిన వారం 2 సంఘటనలు నేను ఎదుర్కొన్నాను. దర్శనం 2 రోజులు రాత్రి మేలుకు వచ్చినప్పుడు నాకు నేనే తప్పు చేయకుండా నన్ను ఎందుకు అన్నారు? నువ్వే తప్పు చేయలేదని చెప్పి అనుకోబాకు. నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయం కలిగినని ఏబు అనుచున్నాడు. ఏబు అంటే మానవుడు ఎవడను అతడు మంచి నీళ్ళ వలె తిరస్కారమును కానమును చేయుచున్నాడు. అతడు చెడుతనము చేయవారికి చెడికాడలను బతిహీనను సహవాసి అయినను
నరుడు దేవునితో సహవాసం చేయడం వారికి ఎంత మాత్రం ప్రయోజనం కాదని అతను చెప్పుకుంటున్నాడు. విజ్ఞాపనము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అస్తంభము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అస్తంభము. నరుల క్రియలు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలం ఇచ్చును. దేవుడు ఏ మాత్రం దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా, ఈ భూమి ఎవరైనా దేవునికి అప్పగిస్తారా? ఈ భూమి నాదే, ఈ 4 గజాలు నాయే, ఈ 10 సెంట్లు నాదే, ఈ ఎకరం భూమి నాదే, దేవా ఈ భూమి నీకు ఇస్తాను అని చెప్పి చెబుతావు. చెప్పగలవారి ఆ భూమి ఎవరికి వస్తుంది? భూమి కలుగును గాక అంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును గాక అంటే కలిగింది. ఆయన మాట చొప్పున భూమి ఆకాశం సృజించిన దేవుడు ఆ భూమి అంతా ఆయన తెలిపి, ఈ భూమిని ప్రభా నేను నీకు ఇస్తున్నా. ఎవరు ప్రభా నా నీతి ఇస్తున్నా. ఎవరు నీ నీతి ఎక్కడ చేస్తున్నా? ఆ నీతి నీకు దేవుడు ఇచ్చాడు కదా. అర్థమవుతుందా? ఎంత నువ్వు అక్కడ స్థిరపడి కూర్చున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు? స్టూల్ వేసుకుని కూర్చుని నీతిమంతుడిని, నేనే నీతిమంతుడిని, నేను యథార్థవంతుడిని. విన్నావా? అర్థమైందా? అర్థమైందా? అర్థమైతే మార్చుకోగలుగుతున్నావా? దేవస్థానం అక్కడే కూర్చుని ఉండబాకండి. నువ్వు అక్కడే కూర్చుని ఉండకండి. నేను స్టూల్ వేసుకుని కూర్చుంటాను, నేను సింహాసనం వేసుకుని కూర్చుంటాను, నేను రాయిలాగా ఉంటాను. నువ్వు రాయిలాగా ఉండవు. నీలో జీవం, నీలో జీవం. నువ్వు రాయిలాగా రక్తలాగా ఉండవద్దు. నీలో జీవం ఇచ్చాను అంటున్నాడు దేవుడు. నువ్వు మారరా బాబు అని అంటున్నాడు. నువ్వు అక్కడ నిలబడిపోయి ఉన్నావంటే నువ్వు చచ్చిపోయినట్టు రా బాబు. నువ్వు అక్కడే నిలబడిపోయి ఉన్నావంటే అక్కడ చచ్చిపోయినట్టే. నువ్వు కదులుతున్నప్పుడే, నీలో మరి రూపాంతరం చెందుతున్నప్పుడే, నీ ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్, అరే 1వ తరగతిలో కూర్చోబాకరా, 2వ తరగతిలో కూర్చోబాకరా, 10వ తరగతిలో కూర్చోబాకు, డిగ్రీలు కాదురా బాబు, డిగ్రీలన్నీ చదువు రా, ముందుకు రారా, ముందుకు రారా, ముందుకు రారా అంటున్నాడు దేవుడు. ఆమె అర్థమవుతుందా? నువ్వు కదిలే రారా అంటాడు. నేను తాత ముత్తాతలు చెప్పారు, నేను అక్కడే కూర్చుంటాను. మా అయ్య చెప్పాడు, నేను అక్కడే కూర్చుంటాను. నా ఆచారం చెప్పింది, అక్కడే కూర్చుంటాను. వద్దురా నాయన. ఆచారాలు పాత నిబంధనను వెంబడిస్తే శాపగ్రస్తులు అవుతావు. ఆమె అర్థమవుతుందా? పాత నిబంధనలు ఏది చెప్పిందో అది నువ్వు ఖచ్చితంగా నువ్వు అమలు చేయాలని చెప్పాను, నువ్వు శాపగ్రస్తులు అవుతావు. కొత్త నిబంధన కృప 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 కృప, నూతన ప్రక్రియ. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త నిబంధన అంటే ఎప్పటికప్పుడు నువ్వు రూపుదిద్దుకో. గుండెకి చేరేటువంటి రక్తం ఎప్పటికప్పుడు రూపుదిద్దుకుంటేనే నీవు ఆరోగ్యవంతుడుగా ఉంటావు. ఆమె అరికాల నుంచి నడినెత్తి వరకు రక్తము ప్రసరణ జరిగి, చెడు రక్తం అంటే ఫిల్టర్ అయ్యి క్లీన్ శుభ్రం చేసుకుని మళ్ళీ వస్తేనే నువ్వు క్లీన్ ఉంటావు. నీ బ్లడ్ అక్కడే ఆగింది అనుకో, ఏమవుతుంది? అరికాల్లో బ్లడ్ అక్కడే ఆగి పైకి రావట్లేదు, ఏమవుతుంది? ఆ కాలు వచ్చేసి తీసేయాలి. గుండెకి బ్లడ్ రాకుండా ఆగింది అనుకో, వేయాల్సింది స్టంట్. స్ట్రోక్ వస్తే కొట్టింది, లేపేది మనిషిని. అర్థమవుతుందా? ఓ ప్రాంతం ఉండాలి, నీవులో మారవలసి ఉండాలి. దేవుడు ఎప్పుడు నిలకడగా ఉండేవాడు కాదు, నిత్య జీవం కలిగిన వాడు. ఆమె నిన్ను నన్ను మార్చే దేవుడు అన్నాడు. నీవు నేను సరి చేసుకునే దేవుడు అన్నావు. నీవు నేను సువార్తకి అనుకూలముగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. దానికి నువ్వు ఆ సువార్తను ఎంతవరకు చేయగలుగుతున్నావు, ఎంతవరకు మార్చుకోగలుగుతున్నావు, ఎంతవరకు దేవుడికి అప్పగింతగా నీ జీవితం ఉందో అది నువ్వు సరి చేసుకో. నేను చెప్తున్న మాటల్లో మీ స్పీడ్గా చూస్తున్నాను. అర్థం కాకపోతే నిదానంగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నేను చెప్పడము స్పీడ్గా చెబుతున్నాను అనుకుంటే నిదానంగా చెప్తాను. చాలా మంది నాతో చెప్తారు, బ్రదర్ మీరు చెప్పి అది సూటిగా స్పష్టంగా క్లియర్గా టక్క చెప్పేస్తున్నారు కదా, అవి అంతసేపు మేము మార్చుకోలేకపోతున్నాం. మరి అది మార్చుకోలేకపోతున్నాం అంటే ఎట్లా?
మార్చుకోవాలి. మార్చుకోకపోతే నువ్వే ఒక రోజున తీసివేయబడతావు. దేవుని వాక్యంతో నువ్వు సరి చేసుకోకపోతే, ఒకవేళ నేను సరి చేసుకోకపోయినా ఒకవేళ మరణానికి కాదు పోయేది అని అంటే ఏమవుతుందంటే, అది కూడా ఇందా చదివాను కదా, దుష్క్రియలు చేయవారు దాగుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. అర్థమవుతుందా? నువ్వు దుష్క్రియలు చేసి నేను మరణంలో ఎన్ని కూర్చుంటాను అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నాడు, అక్కడ పట్టుకుని జుట్టు పట్టుకుని లేపుతాడు. నేను ఇక్కడ కాదు మరణంలో, నువ్వు పాతాళంలోకి వెళ్ళాలి అని చెప్పారని ఆ వేళ్ళ పాలన జరిగేటప్పుడు ఆయన తీసుకుపోయి పాతాళంలో గుర్తుపెట్టుకోండి. దేవసుందర హల్లెలూయా. ఎక్కడ వదిలిపెట్టవు, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను తీసుకొచ్చి ఆయన అణిచివేసేదైతే ఆ తీర్పు సమయంలో వచ్చే సమయానికి మీరు మిమ్మల్ని సరి చేసుకోండి అని నన్ను దేవుడు ఈ వాక్య రూపంలో హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక, ఇది హెచ్చరిక, ఇది హెచ్చరిక. హెచ్చరికని నువ్వు తప్పావా నీ ఇష్టం. ఇప్పటికైనా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన శక్తి కావాలి అని చెప్పి కూర్చో. వాక్యం అభ్యసించడానికి సమయం కేటాయించు. రోజులో కొంత సమయం కేటాయించు. మనం ఇక్కడ కూర్చున్నాం, ఆదివారం గంట సేపు కేటాయించాము. ఇలాంటి రోజే కదా రోజు ఉంది నీ మధ్య నా మధ్య. ఆరాధనకు వచ్చినటువంటి సమయం రోజు దేవుడికి కేటాయించలేము. అదే సమయం దేవుడి కేటాయించి వాక్యం చదువు. మరి ప్రవక్త చెప్పినటువంటి పుస్తకాలు చదవండి, వర్తమాన పుస్తకాలు చదవండి, అభ్యసించండి, రూపుదిద్దుకోండి. సమయం లేదు, సరి చేసుకోండి, పవిత్రులు కాండి. మీరు మీ పనిని మీరు చెయ్యండి. వాక్యమును పట్టుకుని నీ మాదిరిగా నువ్వు రక్షింపబడు, నీ మాదిరిగా నువ్వు రక్షణ పొందుకున్న మాదిరిగా నీ సహోదరుడు, నీ మిత్రుడు, నీ దూరస్తుడు, దగ్గరస్తుడు, నీ శత్రువు రక్షింపబడటానికి కోసం నువ్వు సువార్త చేయి, సువార్త ప్రకటించు, ఆశీర్వదించబడతాను. ఎందుకంటే అందరినీ ఎవరిని దేవుడు రాబో ఉగ్రతలో బాలిబాసులు కావడానికి ఇష్టపడతాడు. ఉగ్రతలోకి తీసుకెళ్లాలని దేవుడు ఇష్టపడట్లేదు. అది నువ్వు చెప్పినంత వరకు చెప్పు. వినగలిగిన వారు వింటారు, వినలేనటువంటి వారు దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నీ పని నేను ప్రభువా, నేనైతే నువ్వు ఎవరికి చెప్పమన్నావో నేను బతుకున్న సమయము, నాకు ఇచ్చిన సమయము నేను చెప్తూనే వస్తున్నాను ప్రభువా అని నీవు దేవుని దగ్గర చెప్పుకునేటువంటి వాడిగా నువ్వు బతుకు. నా కొరకు లేకపోతే నీ కొరకు కాదు అని అర్థమవుతుందా? నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో, లేకపోతే ఇంకోరి కోసం, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడం కోసం దేవుడికి సమాధానం కలిగినటువంటి జీవితంలో నువ్వు నీవు నేను ఆయన మోసిన కాడి మనమును మోయవలసే విధంగానే జీవించాలనేది నీకు నాకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి కావాలంటే అర్థం ముందు కూర్చుని పరీక్షించుకోండి. దేవుడు హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువా నాయన యేసయ్యా మీ వందనాలు నాయన. ప్రభా ఎంతో స్పష్టంగా మేము ఎలా సరి చేసుకోవాల్సిన వారుగా ఉన్నాము ప్రభా. ఈ రోజు ప్రభా మేము ఏదో గొప్పవారమే, మేము ఆశీర్వదించబడిన వారమే, మేము ఏదో సర్వశ్రేష్ఠవంతులము, నీతిమంతులము, యథార్థవంతులము, నీ యొక్క కృప చొప్పున మేము ఆశీర్వదించబడి మేము మెరుగైనటువంటి జీవితంలో ఉన్నామని అనుకుంటే పొరపాటునైనా మమ్మల్ని క్షమించండి తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా కృపా సమాధానంలో మేము కలిగిన దానిని ప్రభా నీ బిడ్డలైనటువంటి వారికి, నా సహోదరులైనటువంటి వారికి, నా మిత్రులైన వారికి వాక్యమును ప్రభా అందించమని మీరు మాకు హెచ్చరిస్తున్నటువంటి ప్రతి మాటని మేము దయపడినటువంటి సహాయం చేయండి. ప్రతి క్షణం ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడంలో మేము మైమర్చిపోయేవారిగా ప్రభా, క్రమం తప్పిపోయేవారిగా ఉండకుండా ప్రభా మమ్మల్ని ప్రభా సరైన మార్గంలో నడిపించండి, ఏది బట్టి నడిపించండి నాయన. మేము ఇప్పటి వరకు ఏదైనా తప్పిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభా. మీ చిత్తానుసారమైన జీవితంలో మమ్మల్ని నిలబెట్టండి నాయన. మేము ప్రభా ఇప్పటి వరకు మిమ్మల్ని ఆరాధిస్తున్న సమయము ప్రభా మీరు తృప్తి పరచబడట్లేదు నాయన. ఆ నిమిత్తం ప్రభా మేము ఇంకా మిమ్మల్ని తృప్తి పరచబడేటువంటి ప్రభా స్థితికి మేము ఎదుగుటకు ప్రభా మీ కృప దయచేయండి తండ్రి.
ఇంకా సమయం ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నాం ప్రభా. మిమ్మల్ని ఏ పాటల ద్వారా ప్రభా, ప్రార్థన ద్వారా ప్రభా మిమ్మల్ని మహిమపరుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మా పరిచయం బలపరచండి, సంఘమును ప్రభావ విస్తృతపరచండి. మీ చిత్తానుసారంగా జీవించగలుగుతారని ప్రభావ రాబోతున్న ఉగ్రతలో ప్రభావ మీ పాలుబాసు అవ్వకుండా మమ్మల్ని తప్పించమని ప్రభావ వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా నన్ను నా సంఘాన్ని ప్రభావ మీ వాక్యానికి అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మీ వాక్యం అనుసారంగా ప్రభావ మనం జీవించలేనా. ఇదిగోనైనా రేపటి నుంచి ప్రభా ఇదిగో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నిమిత్తం ప్రభా ఏ బిడ్డ ప్రభా టెన్షన్ గురి కాకుండా ప్రభా చదువుకున్నటువంటివన్నిటినీ ప్రభా ఎంతో జ్ఞానంతో జ్ఞాపక శక్తితో ప్రభా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం రాయడం సహాయం చేయండి తండ్రి. ప్రభా ఇదిగో ఇంప్లిమెంట్ వారికి కూడా ప్రభా మరి రేపు ఎల్లుడితో ప్రభా ఎగ్జామ్స్ ప్రభా మరి ముగించబడుతున్నవి నాయన. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకున్నాయన చివరి ఎగ్జామ్స్ అన్నింటిలోనూ ప్రభా వారి మంచి మార్కులను ప్రభా మరి కలిగి ఉండే విధంగా ఆ యొక్క ఎగ్జామ్స్ రాయడం సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా మరి ప్రభా గడిచిన కొన్ని వారాల నుంచి కూడా ప్రభా మరి ప్రభా మీ పరిచర్యకు దోగబోతున్నానని ప్రభా శాలేం ప్రభా చాలా బాధపడుతున్నాడు నాయన. మరి ప్రభా ఈ చివరి వారము ప్రభా మరి ఆ యొక్క ప్రభా కాలేజీకి వెళ్ళడానికి ప్రభా ఎంతో ప్రభావాత్మని వెళ్ళాడు నాయన. ప్రభా తన బిడ్డని ప్రభా మీరే పవిత్రపరచండి నాయన. ఆయన మనసుని ప్రభా మీ పవిత్రపరచని దీవించండి నాయన. ప్రభా ఇదిగోనైనా మీ యొక్క పరిచర్యలోను ప్రభా మీ యొక్క ప్రభా మన పాఠంలోను ప్రభా ఇదిగో సంఘంలో కావాల్సిన ప్రతి ఒక్క పనిని చేయడానికి ప్రభా బిడ్డ ఆశ కలిగి ఉన్నారు. మీరు దీవించండి. మీ పరిచయలు ఆ విధంగానే ప్రభా ఆయన బలపరచండి, దీవించండి, మంచి జ్ఞానాన్ని దయచేయండి. సంధి కూడా ప్రభా పాటలతో ప్రభా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా సంఘమంతను ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ఈ శక్తి యంత్రం ద్వారా ప్రభా ఎవరైతే ప్రభా వాక్కు మరి విని ఆనందించినారో ప్రభా వారందరూ తృప్తిపరిచే దేవుడు మీరై ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఎవరైతే వారి అవసరాల హక్కుల కోసం ప్రార్థించమని మనసులో ప్రభా మరి కలిసి ఉన్నారో ప్రభా వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబ అవసరాలు తీర్చండి. కుటుంబంలో ఉన్న సమస్యలను ప్రభా పూర్తిగా ప్రభా తొలగించండి తండ్రి. మరి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి నాయన. ప్రభా ఇదిగోనైనా మిమ్మల్ని వెంబడించడం వలన మీతో ప్రభా ఆ యొక్క సహనం మరి సహవాసం కలిగి ఉండటం వలన ఆశీర్వదించబడతారని ప్రభా ఒకరోజు వారు సాక్ష్యం చెప్పుటకు వాళ్ళని బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటున్నామా తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటుగా మమ్మల్ని తగ్గించుకుంటున్నా మీరే పొందుకోమని ప్రభా యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన జనులకును కూడుకున్న నాకును కృపా సమాధానం నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో కలిగి ఉండును గాక. ఆమేన్. God bless you.